దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. సాయంకాల సమయంలో మరొకసారి ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్య ధ్యానంలో ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీలో పాలు పంచుకుంటున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘంను ఎంతమంది అయితే జూమ్ యాప్లో జాయిన్ అయినారో మీ అందరికీ, ప్రతి కుటుంబానికి, అంత మాత్రమే కాకుండా ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి, వీక్షించబోతున్న వారికి, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది, దేవునికి స్తోత్రములు. అందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. అందరూ ఇంకా ఎవరైనా సిద్ధపాటు లేకుండా ఉన్నట్లయితే దయచేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. త్వరగా ఏదైనా పనిలో ఉన్నట్లయితే ఆ పనులు ముగించుకొని దేవుని పాద సన్నిధికి వచ్చి కూర్చున్నట్లయితే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవచ్చు. మీరు ఆయా పనులు కలిగి ఉండి దయచేసి చూడకండి. నేను నమ్ముతున్నాను అందరూ కూడా చక్కగా మీ మొబైల్ స్క్రీన్ ముందు పెట్టుకొని ఒక పేజ్ చూస్తూ ధ్యానంలో నాతో పాటు మీరు కూడా ధ్యానిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగాక. అద్భుత రీతిగా దేవుని యొక్క కార్యము, ఆత్మకార్యము, దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని, సౌండ్ డాక్ట్రిన్ అంటారు దీన్ని, హితబోధను, వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న విషయాలు దేవుడు చాలా సూటిగా మనకు బోధిస్తూ ఉన్నాడు. అద్భుత రీతిగా, శక్తివంతంగా దేవుడు తన కార్యము వాక్యం ద్వారా జరిగిస్తున్నాడనే విషయాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అవును ప్రియులారా, ఎంత దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నప్పుడు నేను నమ్ముతున్నాను, తప్పకుండా నా ప్రార్థన అయినది, నా ఆశ అయినది, ఎంతమంది అయితే చూస్తున్నారు రక్షణ లేని వారు రక్షించబడాలని, రక్షించబడిన వారు ఉజ్జీవింపబడాలని, ఉజ్జీవింపబడిన వారు ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలని, దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్న వారు ఆయన సేవలో బలంగా పాలు పంచుకోవాలని ఈ యొక్క వాక్య ధ్యానం యొక్క ఉద్దేశము. సంఘము ఒక సేవకుడిగా దేవుడు అప్పగించినటువంటి పని కూడా అయినది ప్రియులారా. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మంచిది, మనము ఆదివారం నుండి ఒక చక్కని టాపిక్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఆ టాపిక్ మనకందరికీ బాగా తెలిసిందే. దేవునికి స్తోత్రములు. పచ్చి మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను, గ్రీన్ వుడ్ ఆర్ గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ. ట్రీ అనడం కంటే యాక్చువల్గా వుడ్ అనడం కరెక్ట్ అనిపిస్తూ ఉంది. కొన్ని వర్షన్లో వుడ్ అని రాయబడింది. సరే, మెట్టుకు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటనంటే మ్రాను అంటే మొద్దు లేక చెక్క కూడా అని చెప్పుకోవచ్చు. ఇందులో పచ్చి, ఆ తర్వాత ఎండిన మ్రాలు ఏ విధంగా ఉంటాయో మనకందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు ఆ సామెతను ఉపయోగించినాడు. ఈ యొక్క వాక్య ధ్యానం యొక్క అంశము, దానికి రెఫరెన్స్ కూడా ప్రతిరోజు మనం చూస్తున్న రీతిగా లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనము, ఆ తర్వాత 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ భాగమంతా కూడా మనం ప్రతి దినం దాన్ని చదువుతున్నాం. సరే, ఈ సమయంలో కేవలము 31వ వచనం, 23వ అధ్యాయం లూకా సువార్త 31వ వచనము మనం చదువుకొని మన ధ్యానంను ముందు కొనసాగిద్దాం. జూమ్లో ఉన్న సంఘం కూడా దయచేసి చదవగలిగిన వారు చదవండి. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పెను. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకొని విందామా? ప్రియమైన దేవా, పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతో మంది మాకంటే మంచివారు, ఘనులు, గొప్పవారు తండ్రి ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. వారు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరిలాగా ఈ రోజున మా మధ్యలో లేరు. మమ్మల్ని అయితే జ్ఞాపకం చేసుకున్న దేవా, సజీవుల సంఖ్యలో ఉంచినావు గనుక ఇదిగో సజీవులే కదా నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను గణపరిచేది. మమ్మల్ని కూడా సజీవుల సంఖ్యలో ఉంచినావు. సజీవుడు అయిన నేను ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి ప్రభువా, మా ముందునిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనాన్ని మేము చదువుకున్నాము. దేవా, అలనాడు భయంకరమైనటువంటి శిలువను మోస్తూ, నిందలు అవమానాలకి గురి అవుతూ, భారభరితమైనటువంటి దేవా తండ్రి ప్రభా యొక్క శిలువను మోస్తూ నాయనా తండ్రి ఏడుస్తున్నటువంటి వారి వైపు చూచి
మరి దేవా తండ్రి, ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడినటువంటి నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు. వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేస్తే ఎండిన దానికి ఎలాగూ చేస్తారు అనే ఆ మాటలో ఉన్నటువంటి గంభీరమైనటువంటి వాస్తవాన్ని, గంభీరమైనటువంటి సత్యాన్ని, లోతైనటువంటి ఆత్మీయ అర్థాలను ప్రభువా అద్భుత రీతిగా మీరు మా ముందుంచి ధ్యానంలోనికి నడిపించిన విధానం బహు గొప్పది. గడిచినటువంటి 2 రోజులుగా సహాయపడ్డావు పరిశుద్ధాత్మ దేవ. ఈ సమయంలో కూడా సహాయపడండి. దినదాసుడిని సెలవుచాటును మరుగుపరచండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ఘనపరచబడాలి. వాక్యం ద్వారా యేసయ్య మాత్రమే ప్రత్యక్షపరచబడాలి. దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఆత్మాభిషేకము, ఆత్మ జ్ఞానము, నడిపింపు, సహాయము, అదేవిధంగా తండ్రి ప్రభువా పూర్తిగా నన్ను నీ యొక్క వృత్తాంతంలో నీ యొక్క ఆలోచనతో నింపి నడిపించి నోటిని బురగా వాడుకొని ఈ ధ్యానము మాకు దేవ అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించుమని, నీ మహిమ కొరకు ఈ అంత్య దినాల్లో ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపరచుమని వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులతో యేసు సజీవమైన నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మరి అద్భుత రీతిగా దేవుడు తన వాక్య ధ్యానంలో తన సేవకుడికి నాకు సహాయపడుతున్నాడని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు ప్రియులారా. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ, దేవుని వాక్యం, హోలీ స్పిరిట్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, ఈ రెండు మన జీవితాల్లో పని చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో పని చేయనివ్వాలి. ఈ రెండు, పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ఎప్పుడైతే మన హృదయాల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన క్రియల్లో ఇది పని చేస్తూ ఉంటుందో ప్రియులరా, ఆ ఆత్మీయ జీవితాలు చాలా గంభీరంగా, చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ దినమునైతే నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ఏ దినమునైతే నీ పాపాలు ఒప్పుకున్నావో, ఏ దినమునైతే యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినావో, ఆ దినమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి ప్రవేశించినాడు. యూ హ్యావ్ రిసీవ్డ్ ది హోలీ స్పిరిట్ గాడ్ బై ఫెయిత్. డోంట్ ఫర్గెట్ దిస్. మళ్ళీ దీనికి వేరే సాధనం లేదు. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మన సొంత ప్రయత్నాలు, మనం ఏదేదో కఠోరమైనటువంటి ఏమంటారండి, దీక్షలు అంటారు కదండి, దీక్షలు చేసే రకంగా ఏదో చేస్తే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవడం జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలోనికి వస్తాడంటే, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఆయన తన పని చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన కార్యం చెబుతున్న, జాగ్రత్తగా వినండి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మనుషుల పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబోయే తీర్పును గూర్చి ఒప్పింప చేస్తాడు. హోలీ స్పిరిట్ గాడ్ విల్ కన్విన్స్ ద పీపుల్. ఆయన పని ఏంటనంటే కన్విన్స్ చేయడం. ఒకటి, పాపములను గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పును గురించి ఆయన ఒప్పింప చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇది ప్రాముఖ్యమైనటువంటి పని పరిశుద్ధాత్మ దేవుడిది. ఆ విధంగా దేవుడికి అవకాశం ఇచ్చినందుకే కదా ఒప్పించబడి, మారు మనసు పొంది, పాపాలు ఒప్పుకొని, యేసును సొంత రక్షకునిగా అంగీకరించి మనము బాప్తీసం తీసుకున్నాం. సో ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడిని విశ్వాసంతో మనం పొందుకున్నాము. ఆయనను మన హృదయంలో చేర్చుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినాడు. మనలోనికి వచ్చినటువంటి ఈ ఆత్మ, పరిశుద్ధాత్మలో దినదినం ఆనందిస్తూ, దినదినము ఎదుగుతూ, ఆత్మలో ఎదుగుతూ ఉండగా ఆయన తన ఆత్మాభిషేకము, పరిశుద్ధాత్మలో బాప్తిసం యొక్క అనుభవము లోతుల్లోనికి మనం వెళ్తూ ఉంటాం. ఇది ఆకస్మికంగా ఏదో ఒకసారి జరిగేది కాదు ప్రియులారా. ఇట్స్ లైక్ ఎ ప్రాసెస్. ప్రతి దినం దేవుడితో మనం నడుస్తున్న కొలది మనం ఆయనలో నింపబడతాం. ఆత్మాభిషేకం, ఆత్మ పూర్ణులై ఉంటాం. అందుకే పౌలు అంటాడు, ఆత్మ పూర్ణులై ఉండుడి అంటాడు. కనుక దేవునికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుని, రెండవది వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని పర్సనల్గా చదవడం, ఫ్యామిలీ ప్రేయర్లో చదువుకోవడం, చర్చ్కి వచ్చినప్పుడు చదువుకోవడం, లేదా ఇలాంటి సమయాల్లో వాక్యం వింటున్నప్పుడు ఈ అన్ని రకాలుగా వివిధ విధాలుగా, రకరకాలుగా డిఫరెంట్ ఛానల్స్ ఆఫ్ హియరింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏ విధంగా దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తున్నాడో
ఆ వాక్యము మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని మన జీవితాల్లో పని చేయడానికి మనం అనుమతించినప్పుడు, ఆ జీవితాలు పచ్చగా ఉంటాయనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జీవితాలు చాలా దగ్గరగా ఉంటాయి. సో, దేవునికి స్తోత్రములు. ఎందుకు ఈ మాటలతో నేను ప్రారంభిస్తున్నానంటే, నేను నిన్న రాత్రి అద్భుత రీతిగా దేవుని పాద సన్నిధిలో గడుపుతా ఉన్నప్పుడు చాలా చాలా చక్కగా ఆత్మలో ఆనందించే కృపనిచ్చినాడు. నా పాత జీవితాన్ని, నేను రక్షించబడిన దినములో ఆ దినాన్ని జ్ఞాపకం చేసినాడు. ఏ విధంగా నా పాపాలు ఒప్పింప చేసినాడో, ఏ విధంగా నాలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడో, ఏ విధంగా నేను వాక్యము చదువుతూ ధ్యానిస్తూ నేను దినదినం ఎదుగుతున్నానో, ఆ విషయాలన్నీ నాకు జ్ఞాపకం చేసేసరికి నేను కూడా పాపాత్మురాలైనటువంటి స్త్రీ వలె యేసుప్రభు యొక్క పాదాలు కన్నీళ్లతో తడిపాను. దేవుని నామానికి స్తోత్రాలు. ఆ ఆనందాన్ని నేను పొందుకున్నాను. అది కూడా నేను మీతో పంచుకుంటున్నాను. కారణం ఏంటంటే, మనకు ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత వాక్యం, ఈ 2 చాలా ప్రాముఖ్యమైనది. అది మనం కలిగి ఉన్నాం. సంఘముగా కూడుకుంటున్నాం. దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉన్నాము. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాము. పరిశుద్ధాత్మ ఆలోచనతోనే మనం ముందుకెళ్తా ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఆత్మ ద్వారా సంఘం నడిపించబడుతుంది అనడానికి ఒక ప్రూఫ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పోయిన ఆదివారం కూడా అనుకుంటాను, అటుపోయిన ఆదివారము నేను బహుశా కృతజ్ఞత ఆ టాపిక్ ప్రారంభించినటువంటి మరుసటి ఉదయము, అంటే ఆదివారం, రైట్, ఆదివారం ఉదయమే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. అద్భుత రీతిగా అదే ఆరాధన వాక్యాన్ని మరి పాస్టర్ సురేష్ తీసుకున్నాడు. మేమిద్దరం మాట్లాడుకోలేదు. ఏ వాక్యము తీసుకోవాలని మేము చర్చించుకోము. ఆత్మ ద్వారా ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆలోచనతో నిలబడాలి అనేది మేము నేర్చుకున్న విషయాలు. కనుక దేవునికి స్తోత్రము. తాను అదే ఆరాధన వాక్యం పంచుకొని ఉండగా, నేను కూడా వర్తమానం కూడా, ఫైనల్ మెసేజ్ కూడా నేను అదే పంచుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆ ధ్యానం కొనసాగించబడి 4 ప్రసంగాలు అయినాయి. ఆ విధంగా దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. రెండవది వాక్యము. వాక్యం ద్వారా కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు గనక దేవునికి స్తోత్రములు. మనం చాలా ధన్యులము. అద్భుత రీతిగా మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. అదే వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఏ వాక్యాన్ని అంటే 23వ లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనంలో, వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసినట్లా ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను ఇంట్రొడక్షన్లోనే చాలా క్లియర్గా చెప్పిన ఏంటంటే, పచ్చి మ్రాను యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యము. తనను తాను చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే తనను చిత్రవధ చేస్తున్నారు, హింసిస్తున్నారు, ఆయనను భయంకరంగా నింద అవమానాలతో ఆయనను చిత్రవధ చేస్తూ ఉంటే ఆయనే ఆశ్చర్యపోయి ఒక సామెత చెప్పినాడు. ఏంటంటే, పచ్చి మ్రానుకి ఇంత చిత్రవధ చేస్తే ఎండిన దానికి ఇంకేం చేస్తారు అంటే, పచ్చి మ్రాను యేసుక్రీస్తు ప్రభువుకు తనకు తానే చెప్పుకుంటున్నాడు, నేను పచ్చి మ్రాను. ఎలాగూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో, 15వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని ఏ విధంగా తను తాను పరిచయం చేసుకున్నాడో, ఇక్కడ నేను నిజమైన పచ్చి మ్రాను చెప్పట్లేదు కానీ సామెత వాడుతా ఉన్నాడు. పచ్చి మ్రానుకే ఇంటెన్సిటీ అర్థం చేయించడానికి, అంటే తాను ఎంత వేదన పడుతున్నాడో, తను ఎంత హింసిస్తున్నారో ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అఫ్ కోర్స్ తట్టుకుంటున్నాడు ఆయన, అన్ని తట్టుకుంటున్నాడు. ఎంత తట్టుకుంటున్నాడంటే, మరణం పొందినంతగా ఆయన రక్తము కారిన కూడా ఆయన మనల్ని మన కొరకు ఆయన సమస్తాన్ని ఓర్చుకున్నాడు. ప్రియులారా, దేవునామానికి స్తోత్రాలు. అంత గొప్ప ప్రభువు ఆయన అంటున్న మాట ఏంటంటే, పచ్చి మ్రానుగా నాకే ఈ విధంగా చేస్తే మరి ఎండిపోయినటువంటి మ్రాను అంటే తట్టుకోలేని జీవితాలు మీవి అని ఆ యొక్క పేషెన్స్ విషయంలో కావచ్చు, దాన్ని భరించే విషయంలో కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. పచ్చి మ్రాను ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఈ పచ్చదనానికి ఎన్నో నిర్వచనాలు ఉన్నాయి. పచ్చదనానికి ఏమేమి అనుకోవచ్చు అంటే, పరిశుద్ధత, ఆయన పరిశుద్ధతకి సాదృశ్యము, ఆయన చెప్పుకుంటున్న మాటల్లో అర్థము. రెండవది, ఆయన నీతిమంతుడు, ఏ తప్పు ఎరగనివాడు. ఆయన జన్మములో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. ప్రియులారా గమనించాలి, ఆయన కర్మలో కూడా పాపం ఎరగనటువంటి వాడు. ఆయన నీతిమంతుడు. రెండవది, ఆయన నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈ విధంగా ఆయన యొక్క లక్షణాలు, ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమగల దేవుడు, ఆయన దయగల దేవుడు, జాలిగల దేవుడు, కరుణాసంపన్నుడు, ఇలాంటి అన్ని లక్షణాలన్నీ కూడా ఈ పచ్చి మ్రాను యొక్క
హెడ్డింగ్స్లోనే వస్తాయి, ఆ లిస్ట్లోనే వస్తాయి ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుని వర్ణించాలంటే ఆయనని ఈ విధంగా వర్ణించుకోవచ్చు. పశ్చిమ రాను దేనికి సాదృశ్యమో మనం ముందు నేర్చుకోబోతున్నాం. ఈ ఈ ఈ మాటల్ని బట్టి ఆయన దైవ లక్షణాల్ని మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు నాకు యాక్చువల్గా నేను ఈరోజు ధ్యానంలో ఒక తలంపు వచ్చింది నాకు. అది కూడా నేను మీతో పంచుకుంటాను. ఫ్రెష్గా ఉన్నటువంటి ధ్యానంలో ఈ తలంపు వచ్చింది నాకు. నిన్న మొన్నటి వరకు నాకు రాలేదు. ఏ ఆలోచన అంటే, చూడండి, నేను ఆలోచన చేశాను. ఎందుకు పశ్చిమ రాను వర్సెస్ ఎండిన రానుని యేసుక్రీస్తు ప్రభు ఆ సామెత వాడాల్సి వచ్చింది? ఎందుకు వాడాడు? నేను మీకు ప్రశ్న అడుగుతున్నాను, ఎవరైనా చెప్పగలుగుతారో చూద్దాం. నాకు వచ్చిన ఆలోచన మీకు కూడా వచ్చి ఉంటే చాలా సంతోషం, నేను కూడా ఆనందిస్తాను. చెప్పగలిగిన వారు ఒకవేళ జూమ్లో ఉన్నవారు కూడా చెప్పొచ్చు. సంఘము ఎందుకు ఆ మాట వాడినాడు దేవుడు? కెన్ ఎనీబడి? పశ్చిమ రాను, ఆ తర్వాత ఎండిన మ్రాను అనే ఆ తలంపు ఎందుకు వచ్చింది ఆయనకి? ఎలా రాగలిగింది ఆయనలోనికి ఆ తలంపు? ఉందా ఆలోచన? ఉంటే టకమని చెప్పండి, లేకపోతే నేను చెప్పేసి ముందుకి తీసుకెళ్తాను. యా, ఉందా ఆలోచన? ఎందుకు ఆ పశ్చిమ రాను ఎండిన రాను అని ఆయనకు అది చెప్పాలనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది ఆయన లోపలికి? నా వాయిస్ వినబడుతుందా? మీరందరూ మౌనంగా ఉన్నారు. ఏ సార్? నో? ఓకే అన్న, వినబడుతుంది. రైట్. ఎందుకు వచ్చిందంటే జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి, తనను పెంచినటువంటి తండ్రి, కన్న తండ్రి కాదు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరు కనలేదు, కన్న తండ్రి లేడు ఆయనకి. పరిశుద్ధాత్మ వలన తన తల్లి అయినటువంటి మరియా గర్భవతి కుమారుని కనింది. కనుక తను పెంచినటువంటి తండ్రి యోసేపు ఉన్నాడు. ఆ యోసేపు యొక్క వృత్తి ఏంటో తెలుసా మీకు? ఇప్పుడన్నా చెప్పండి. హింట్ ఇచ్చాను కదా. యోసేపు యొక్క యేసయ్యను పెంచినటువంటి తండ్రి యోసేపు యొక్క వృత్తి ఏంటి? ఇంత లేట్ వస్తుంది ఆన్సర్? సంగమా వచ్చిందా? జవాబు దొరికిందా? వడ్రంగి పని చేసేవాడు. ఎస్, వడ్రంగి పని చేసేవాడు, కార్పెంటర్. హీ వాజ్ ఎ కార్పెంటర్. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఎదుగుతున్న కొలది, తన తండ్రి దగ్గర ఆయన పెరుగుతున్న కొలది ఆయన కూడా వడ్రంగి పనిలో పాలు పంచుకున్నాడు. సో వడ్రంగి పని ఏంటండి? కార్పెంటర్ పని ఏంటి? దేంతో ఉంటుంది? దేంతో చేస్తారు? ఐరన్తో చేస్తారా? అంతే. వుడ్, చెక్కలు, కర్రలు, చెక్కలు, వుడ్, దానితో వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు? ఫర్నిచర్స్ తయారు చేస్తారు, టేబుల్స్ తయారు చేస్తారు, చైర్స్ తయారు చేస్తారు, సోఫాలు తయారు చేస్తారు కదండి, మంచాలు తయారు చేస్తారు. రకరకాల కావలసిన వస్తువులు ఆ కార్పెంటర్ దగ్గర అవి తయారవుతాయి, ఫర్నిచర్ కూడా తయారవుతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభుకి అక్కడ నన్ను అడిగితే చేస్తూ ఉండగా కూడా ఆయన ఎక్స్పీరియన్స్ అయినాడు. అఫ్కోర్స్ ఆయనకి అన్నీ తెలుసు, సృష్టికర్త. అలా కాదు, నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. అంటే యేసుక్రీస్తు ప్రభు వడ్రంగి పని కూడా ఆయన చేసినాడు, కార్పెంటరింగ్ చేసినాడు ఆయన. సో హీ నోస్ ఆ టింబర్ డిపో నుంచి తీసుకొచ్చే ఆ కర్రలు, ఆ చెక్కలు పచ్చివి ఎలా ఉంటాయి, కొన్ని పచ్చివి ఉంటాయి, కొన్ని ఎండివి ఉంటాయి. సో అప్పుడే ఫ్రెష్గా పచ్చిగా ఉన్న దానికి ఒక రేటు, ఆ తర్వాత ఎండిపోయినటువంటి చెక్కకి ఇంకో రేటు, తర్వాత ఎండిన దానితో చాలా చక్కని షేప్ తీసుకొస్తారు. ఈ పచ్చని మ్రాను దాన్ని ఏమైనా నరకాలన్నా, టర్నింగ్ చేయాలన్నా, దానికి ఏమైనా షేప్ తీసుకురావాలంటే పచ్చి కర్రకి చాలా కష్టం. అంత ఈజీగా అది బెండ్ అవ్వదు, అంత ఈజీగా కట్ అవ్వదు, అంత ఈజీగా ఒక షేప్ రాదు. కనుక దేవునికి స్తోత్రములు. బహుశా అది కూడా తన సామెతల్లో ఒక మూలం ఆ పాయింట్ పెట్టుకున్నాడేమో. ఆయన హీఈస్ బీయింగ్ ఏ కార్పెంటర్, హీ యూజ్ దట్ ప్రావర్బ్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగునుగా. మెట్టుకు ఏదేమైనప్పటికీ ఇంకా డీప్ మీనింగ్లోనికి, ఇంకా డీప్ యొక్క అర్థంలోనికి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. ఏంటనంటే ఆయన
పశ్చిమరాను లాంటి వాడు. చూడండి, యెషయా గ్రంథము, నాతో పాటు దయచేసి బైబిల్ తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువుతారా దయచేసి? యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం రాయబడిందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. చదవగలిగిన వారు చదవండి. లేత మొక్క వలను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పెరిగను. వావ్. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలు. ఎలా ఉన్నాడంట చూసారా? 2వ వచనంలో యేసు ప్రభు యొక్క తన తండ్రి అయినటువంటి దేవుని యొద్ద తాను ఎలా ఉన్నాడు, ఎలా ఎదిగాడు, ఎలా పెరిగాడు అనేది ఇక్కడ ఒక ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. ఇది ప్రొఫెటికల్ వర్డ్. ఏంటనంటే, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన చాలా చక్కగా రాయబడింది. లేత మొక్క వలెను. లేత మొక్క, పశ్చిమ్రాను అని అంటే ఇంకా డీప్గా ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, పశ్చిమ్రాను అంటే ఏదో ఒక మొద్దు ఉంది, అది పచ్చిగా ఉన్నది అనడం మీనింగ్ కాదు అక్కడ. మొక్క, లేత మొక్క అంటే అలా ముట్టుకుంటే అలా అలా తుంచేయచ్చు అనమాట. చేతితో అలా తుంచేయచ్చు, మొక్కల్ని చేతులతోనే ఇలా తుంచేయచ్చు. అంత లేత మొక్క వలె ఆయన తన తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పెరిగినాడు. అలాంటి ఒక మాట చెప్పాలంటే దాని ఏమంటారండి, పిల్లలు పుట్టే విషయంలో లేక పుడితే ఏనండి ఎంత లాడు చేస్తారో, ఎంత దాని గారాభం చేస్తారో పిల్లలు. ఒక కుమారుడు పుట్టినాడంటే కదండి, ఆ కుమారుడి కోసం ఏమైనా చేస్తారు తల్లిదండ్రులు. అంత గారాభంగా చూసుకుంటారు, అంత మంచిగా పెంచుతారు. ఎందుకంటే ఒక్కగానొక కుమారుడు పుట్టినాడని చెప్పేసో, లేకపోతే అబ్రహాము ఇస్సాకును కన్నప్పుడు కూడా అదే ప్రేమ కనపరిచినాడు. వృద్ధాప్యంలో కన్నాడు. లేక వృద్ధాప్యంలో దేవుడు తనకు కుమారుని ఇస్తే ఎంతగా ప్రేమించడం ప్రారంభించాడో మనకు 22వ అధ్యాయం దగ్గర వచ్చేసరికి మనకు అర్థమవుతుంది. దేవుడే ఆయనకి టెస్ట్ పెట్టాల్సి వచ్చింది, ఇంతకీ కుమారుడిని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడని. కనుక ఒక తండ్రి తన కుమారుడిని ఎలా ప్రేమిస్తాడో, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూస్తున్నాడంటే ఒక లేత మొక్కలాగా చూస్తున్నాడండి. సీ ది సైట్ ఆఫ్ గాడ్, సీ ది పర్సెప్షన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును చూసే విధానం చూడండి. తండ్రి అయినటువంటి దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు, ఎలా చూస్తున్నాడండి? ఎండిన మ్రానులాగా చూడట్లేదు. లేత మొక్క అంటే యేసు ప్రభు లూకా సువార్త 23:31లో చెప్పిన దానికంటే ఇంకా సున్నితమైపోయింది ఇక్కడ అంశం. అక్కడేమో పచ్చి మ్రాను అన్నాడు. వా, ఎంత అసలు లింక్ చూడండి ఎలా ఉంది. కార్పెంటర్గా ఆయన తన వృత్తి, తన తండ్రి వృత్తిలో పాలు పంచుకున్నాడు. ఆ పని కార్పెంటర్ పని చేసినాడు ఆయన. అంత మాత్రమే కాదు, చివరి క్షణంలో ఆ మ్రాను మీదనే వేలాడవలసి వచ్చింది ఆయనకి. ఆ బరువైనటువంటి మ్రాను, శిలువ మ్రాను మోయాల్సి వచ్చింది. ఆ మ్రాను మీదనే ఆయనని వేలాడదీయాల్సి వచ్చింది. ఎంత లింక్ ఉంది చూసారా ప్రియులరా? ఇక్కడ 53వ అధ్యాయము 2వ వచనంకి వచ్చేసరికి తండ్రి అయినటువంటి దేవుడి దృష్టిలో యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడో తెలుసా? ఒక పచ్చి మ్రాను మాత్రమే కాదు, ఇంకా సున్నితం అయిపోయాడు ఇక్కడ, ఇంకా సుకుమారం అయిపోయినాడు. ఒక మాట చెప్పాలంటే ఏమంటున్నాడు? లేత మొక్కతో పోలుస్తూ ఉన్నాడు. లేత మొక్కలాగా తను పెరిగినాడు. ఆయన ఏం చేసినారు తెలుసా? అప్పుడు అంటున్నాడు నెక్స్ట్ వచనంలో, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమే లేదు. మంచి స్వరూపాన్ని ఏం చేసినారు తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువును చిత్రవధ చేసి ఆయనను చంపినారు. సొగసైనను స్వరూపమైన వాట నెక్స్ట్ కనబడుతుంది అనుకుంటాను కదండి. ఇక్కడ ఉంటుంది. అతనికి సొగసైనను స్వరూపమైనను లేక ఉందా వర్డ్? అది ఆ 2వ వచనంలోనే 3వ లైను, అతనికి స్వరూపమైన సొగసైనను లేదు. రైట్, 2వ వచనంలోనే ఉంది. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను,
వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. ఎందుకు ఇంత సుకుమారంగా పెరిగినటువంటి తన కుమారుడు, ఏకైక కుమారుడు, ఎందుకు ఇంత స్వరూపము పోగొట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకు అందవికారం అయిపోయినాడు? ఎందుకు లేత మొక్క త్రుంచివేయబడింది? ఎందుకు లేత మొక్క నలిపివేస్తున్నారు? ఆ లేత మొక్కని ఎందుకు నలిపేస్తున్నారు తెలుసా? చూడండి 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందుని వానిగాను మనం అతని ఎంచితిమి. 5వ వచనంలో చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువుకి అంత భయంకరంగా చిత్రవద చేసి పచ్చని మ్రానునే ఏం చేస్తున్నారండి? ఇష్టం వచ్చేట్టుగా నరికే ప్రయత్నం చేసినారు. అది ఎంత నరుకుతున్నా కూడా దానికి చలనము లేకపోగా వదిలిపెట్టినారా? ఇది పచ్చిమ్రాను, దీన్ని ఏం చేయలేము, ఎండిన దానిని తీసుకుందాం అనుకున్నారా? అట్లా కూడా లేదు. అక్కడ ఏం చేసినారు తెలుసండి? ఆ చిత్రవద ఎంత భయంకరంగా చిత్రవద చేశారంటే, సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన ముఖమంతా కూడా అందవికారం చేసేసినారు. ఈ కరుణామయుడిలో మొన్న క్లిప్ చూసాం మనం. ఆ తర్వాత ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్, యేసు ప్రభు యొక్క శిలువ, ఆ యొక్క బలియాగం యొక్క దృశ్యాలు చూస్తాము. ఫోటోలో ఆ ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఫేస్ చూపిస్తారు. కానీ రాంగ్ అది. ఆ ఊహ చిత్రం రాంగ్. ఆ ఊహ చిత్రములో వాక్యంతో పోల్చుకుంటే దాన్ని మ్యాచ్ చేయలేం. అఫ్కోర్స్ చిత్రకారుడు ఆయనకి అర్థం కాదు కూడా. ఎందుకంటే దేవుడి చిత్రపటాన్ని తయారు చేయాలంటే ఒక మంచి ఫేస్ కావాలి కదా, ఒక మంచి ఆకారమే చూపించాలి కదా. చిత్రకారుని యొక్క ప్రయత్నమే అది ఉంటుంది. కానీ కొంతవరకు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో కవర్ చేశాడు. ఆయన ముఖమంతా కూడా మహాభయంకరంగా తయారైనట్టుగా చూపించినాడు. కానీ నన్ను అడిగితే అది కూడా తక్కువే. సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన లేత మొక్క అంటే పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఏ పాపం ఎరిగినటువంటి దేవుడు, ఆయన నీతిమంతుడు. నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి. అలాంటి యేసుక్రీస్తు ప్రభువును ఏం చేసినారంట? శిక్షకు గురి చేసినారు. ఆయనకు చిత్రవద, ఆయనకు భయంకరమైనటువంటి, ఒక మాట చెప్పాలంటే నరకమే చూపించినారు, నరక శిక్ష అనుభవించేటట్లుగా చేసినారు. పిల్లారా, ఆయన పొందినటువంటి నిందలు, అవమానాలు, పిడిగుద్దులు, ఆ ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద చల్లుమనింది, ఆ మాంసపు ముద్దలు రాలినాయి. అదంతా కూడా ఒక లేత మొక్కకి చేసినారు, పచ్చిమ్రానుకి చేసినారు. పిల్లారా, అంటే ఏ పాపం ఎరిగినటువంటి పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, మంచి దేవుణ్ణి అంత చిత్రవద చేసి చంపినారు. అదే అంటున్నాడు ఆయన, నేను తట్టుకోగలుగుతున్నాను. మీరు ఎండిపోయినటువంటి వాళ్ళు, లేతదనము లేదు, పచ్చదనము లేదు, మీ జీవితాల్లో మీకు ఏం కాబోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అన్నాడు యేసుక్రీస్తు ప్రభువే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగెలు మీరు. ఎవడైతే ద్రాక్షావల్లిలో తీగె అంటుకొని ఉంటుందో వాడు బహుగా ఫలిస్తాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అనేది కీర్తనకారుడు అన్నాడే. 2వ కీర్తన 1వ కీర్తన 2వ వచనంలో. ఇప్పుడు అక్కడికి వచ్చాము. అంటే ఏంటి దాని అర్థం? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. తన కాలమందు ఫలం ఇవ్వడం అంటే ఏంటంటే, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, టెస్టింగ్ వచ్చినప్పుడు, పరీక్ష శోధన, ఈ 2 ప్రాముఖ్యమైనవి ఒక విశ్వాస జీవితంలో. నీ జీవితంలో భయంకరమైనటువంటి స్థితిగతుల గుండా నువ్వు వెళ్తున్నావా? దానికి చెక్ చేసుకో. ఒక విశ్వాసిగా ఉన్నట్లయితే చెక్ చేసుకో. ఐదర్ గాడ్ ఈస్ టెస్టింగ్ ఆర్ Satan is tempting. Let me repeat, my dear brothers and sisters. If you are facing trials or tribulations in your life, if you are facing hard times in your life, check your spiritual life. It may be
యు ఆర్ ఇన్ టెస్టింగ్ ఫ్రమ్ గాడ్ ఆర్ యు మే బి ఇన్ టెంప్టేషన్ ఫ్రమ్ సేటన్. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు పరీక్షిస్తాడు, అది మన మంచి కోసమే. దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమే శోధించాడు ప్రియులారా, గమనించాలి. యాకోబు పత్రికలో చాలా క్లియర్గా రాయబడింది, శోధన ఎవరు చేస్తారు, ఆ తర్వాత పరీక్ష ఎవరు చేస్తారు. దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు 22వ అధ్యాయం ఆదికాండంలో. ఏమని? నీకు ఒక్కగానైనా ఒక కుమారుడు, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలి ఇమ్మంటాడంటే ఇతడు ప్రేమించే తన కుమారుడిని నాకు ఇస్తాడా లేదా? అంతేగాని ఆయన నరబలి కోరే వ్యక్తి కాదు. దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, కావాలని, ఏదో కావాలని. ప్రియులారా గమనించాలి. కోర్స్ ఎంతగా మీరు దాన్ని వ్యంగ్యంగా తిప్పినా, ఏ రకంగా మాట్లాడినా ఎవడు నమ్మేవాడు లేడు. ఆ తర్వాత మీ స్టడీ ఎవరు కావాలండి? దరిద్రమైన స్టడీ. ఆయన మీరు ఎండినటువంటి జీవితాలు, మీరు మీ యొక్క ఇంటర్ప్రిటేషన్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ మీరు చేస్తారు మా కొరకు. ఒకడున్నాడు దరిద్రుడు, భయంకరంగా ఈ యొక్క మాటను ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? నా ప్రియమైన సోదరులారా గమనించాలి. చాలా భయంకరంగా ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మనకు అవసరం లేదు, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నా ప్రియమైన సోదరులారా గమనించాలి. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఫేస్ చేస్తున్నట్లయితే ఐదర్ నువ్వు దేవుడి చేత పరీక్షించబడుతున్నావు లేదా సాతాను చేత శోధించబడుతున్నావు. ఈ రెండు జోన్లోనే మనం ఉంటాం. రైట్? దేవుడు అద్భుత రీతిగా అబ్రహామును శోధించి తన విశ్వాసాన్ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎస్, ఇతడు దేవునికి భయపడేవాడే. అంటే మేలు కొరకే. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కరెక్ట్గా ఉన్నా, ప్రార్థనలో బలపడుతున్నా, వాక్యం చదువుతున్నా, కొన్నిసార్లు మనకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మన జీవితంలో క్లిష్ట కష్ట పరిస్థితులు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ప్రియులారా. మనం ఏమనుకుంటాం తెలుసా? అప్పుడు అరే, నేను దేవుళ్ళో ఉన్నప్పుడే ఏంది నాకు ఈ శ్రమ, నేను దేవుళ్ళో ఉన్నప్పుడు ఎందుకు నాకు ఈ ఇబ్బంది? ఈ ఈ ఈ ఈ ఈ భయంకరమైన రాంగ్ నోషన్లో నా ప్రియమైన సోదరులారా చాలామంది ఉన్నారు. నాకు గుల్బర్గా కర్ణాటక రాష్ట్రంలో పరిచయమైనటువంటి కొంతమంది ఆంధ్ర సహోదరులు ఉన్నారు. ఆ ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కోర్స్ ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళకు ఆ విధంగా బోధలు అందినాయి. వాళ్ళని ఆ విధంగా ఎవరు ఆత్మీయ జీవితంలో పోషించలేకపోయినారు. చాలామంది భయపడిపోయినారు. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే మాకు కష్టాలు వస్తున్నాయి, మాకు నిందలు వస్తున్నాయి, మాకు అవమానాలు వస్తున్నాయంటే కొంతమంది హాఫ్ నాలెడ్జ్ పీపుల్ ఉంటారు, కొంతమంది పనికి మాలినోళ్ళు కూడా ఉంటారు, కొంతమంది సాతాను చేత ప్రేరేపించబడిన వాళ్ళు కూడా మనుషులను గలిబిలి సృష్టిస్తారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి మీరు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పినారు తెలుసా? అమ్మో, దేవుడి దగ్గరికి వస్తే వాడు ఊరుకుంటాడా? ఏంటనంటే చూడండి, పరిపక్వత లేని మాటలు. దేవుని దగ్గరకు వస్తే సైతాను ఊరుకుంటాడా? వాడు శోధిస్తాడు. కనుక మనకెందుకు ఈ తలకాయ నొప్పి, దేవుని దగ్గరికే వెళ్ళకూడదు అని ఇలాంటి రాంగ్ థాట్స్ ఇస్తే చాలా నేను ప్రయాసపడాల్సి వచ్చిందండి. 3 సంవత్సరాల పైన, దగ్గర 3-4 సంవత్సరాలు నేను ఇలాంటి వారి మధ్యలో ఇక్కడ సేవ చేశాను. మూఢనమ్మకాలు ఉన్నాయి. మూఢనమ్మకాలు అయితే ఇట్లా పెరుక్కుపోయినాయి. క్రైస్తవులే మళ్ళీ పేర్లు, ఒక్కొక్క పేర్లు అని బైబిల్ పేర్లే ఉంటాయి. కానీ బ్రతుకులు మాత్రము లోకములో ఉన్న వారి కంటే హీనంగా ఉంటాయి. పాపం వాళ్ళ ప్రొఫెషన్ అలాంటిది, ప్లస్ వాళ్ళ బ్రాటప్ కూడా అలాంటిది, వాళ్ళకున్న సంఘాలు, సేవకులు కూడా అలాంటి వాళ్ళే. కనుక దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. అలాంటి వాళ్ళ ఊర్లకి నేను వెళ్ళినప్పుడు, ఒంగోలు నుంచి 20 కిలోమీటర్స్ అలాంటి ఊర్లకు నేను వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు కూడా ఎంతో అనుభవంతో ఉన్నటువంటి సంఘ కాపరి వాళ్ళు వాక్యం విని అప్పుడు మారు మనసు పొంది నా చేత బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు అనుభవం లేదు, వాళ్ళు ఇతరులకు నేర్పించలేకపోతున్నారు. కొంతమందికి రాంగ్ నోషన్ ఉంటుంది. ఏంటంటే దేవునిలో బలపడుతున్నప్పుడే, ప్రార్థనలో బలపడుతున్నప్పుడే, వాక్యంలో బలపడుతున్నప్పుడే, విశ్వాసంలో బలపడుతున్నప్పుడే వాళ్ళ జీవితాల్లో ఆ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ దే విల్ స్టార్ట్ ఫేసింగ్ అనమాట. వాళ్ళది ఎదుర్కొంటూ ఉంటారు, కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు, అనారోగ్యాలు ఎదుర్కొంటారు, నిందలు అవమానాలు ఎదుర్కొంటారు, శాంతి సమాధానం లేని విధంగా కొంతమంది ఉంటారు. ప్రియులారా గమనించాలి మీరు. అలాంటి సిచ్యువేషన్లో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెట్టు తన కాలమందు ఫలం ఇవ్వాలి.
ఈ రోజున ఈ ఈ ఈ యొక్క ఆత్మీయ జీవితాలు కూడా, మన ఆత్మీయ జీవితాలు కూడా ఒక చెట్టుతో పోలిక దేవుడు చేసినాడు. మనల్ని కూడా ఒక చెట్టుతో పోల్చినాడు. అందుకే ఒక పాట, మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. ఎంత చక్కని పాట అండి ఇది. చాలా ఇష్టమైన పాట నాకు ఇది. ఏమంటున్నాడు ఇక్కడ? మహిమగల దేవుడు మహితోటలో, అంటే మహిమ తోటలో నరమొక్కల్ని నాటాడంట. ఇది యోహాను సువార్త 15వ అధ్యాయం బహుశా ఆధారం చేసుకొని రాసిన పాట ఉండొచ్చు. దేవుడు మన వ్యవసాయకుడు. తన పుత్రుని రక్తము నీరును తడికట్టి పెంచినాడు ఈ మొక్కల్ని. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచినాడంట ఆ తోటకి. వాట్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సాహిత్యం అండి ఇది. ఎంత గొప్ప సాహిత్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనల్ని కూడా మొక్కల వలె తోటలో నాటినటువంటి దేవుడు ఎందుకు, వ్యవసాయకుడు ఏమి ఆశిస్తాడు? ఫలాలను ఆశిస్తాడు, ఫలములను ఆశిస్తాడు. ఆ ఫలము తన కాలమందు అది ఫలించాలి. ఆ టైం వచ్చినప్పుడు అదేంటంటే చిగురించాలి, పూత పూయాలి, కాయలు అవ్వాలి, పండ్లు అవ్వాలి. ఆ టైం వరకు వెయిట్ చేస్తాడు. అంటే ఏంటి? ఆ కాలమందు, తన కాలమందు, తగిన కాలమందు తగిన ఫలము. అంటే ఏంటి? నువ్వు శోధనలోకి వెళ్తున్నావా, దానికి తగ్గట్టుగా ఓర్పు, సహనము అనే దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం అనే ఫలము నీలో కనబడాలి. ఇంకా క్లియర్ చెప్పాలంటే, శాంతంగా ఉన్న నీవు, నేను సమాధానంగా ఉండాలి, నేను ఎవరితో గొడవ పడొద్దు, ఎవరికి నేను తిట్టకూడదు, బూతులు మాట్లాడొద్దు, నేను సమాధానంగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ మనల్ని గ్రహిస్తున్నటువంటి కొంతమంది అలా పోకింగ్ చేస్తూ ఉంటారు. మన పేషెన్స్ని టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అబ్బా, ఇంత మారిపోయింది ఆయమే, ఇంత మార్పు వచ్చింది ఆయనలో, ఇంత మారిపోయాడా, చూద్దామని కొంతమంది టెస్టింగ్ చేస్తూ ఉంటారు, పోకింగ్ చేస్తూ ఉంటారు. మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, కోపం తెప్పించే ప్రయత్నం చేస్తారు. మనలో నుండి బూతులు రావాలని వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. చూసారా? ఆ సమయంలో నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావు? నిందల్లో, అవమానాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆయాసములో, భయభీతి, నిరాశలలో, ఏ పరిస్థితుల్లో, ఆ తర్వాత శోధనలో కూడా, పాపం విషయంలో శోధించబడుతున్నటువంటి నీవు ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నుంచి పరీక్షించబడే ఆ ఆత్మీయ జీవితాలు చాలా తక్కువగా ఉన్నాయి. సాతాను నుంచి శోధించబడే జీవితాలు ఎక్కువ ఉన్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహామును పరీక్షించినట్లుగా దేవుని నుండి పరీక్షించబడే విశ్వాసులు తక్కువగా ఉన్నారు. సాతాను నుండి శోధించబడే విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ శోధనలో చాలామంది నిలవకుండా పడిపోయినటువంటి స్థితిలో, పడబోతున్నటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఈ రోజులో ఉన్నటువంటి టెక్నాలజీ అలాంటిది, మన చుట్టూ ఉన్నటువంటి విషయాలు అలాంటివి. నా ప్రియమైన సోదరి సోదరులారా, సైతానుడు విజృంభిస్తున్నాడు. నేను పోయిన ఆదివారం కూడా మసీమంతన్ బైటెక్ వరల్డ్ గ్రూప్ అనే ఆ ఫేస్బుక్ లైవ్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. భారతదేశంలోను, ఆ తర్వాత ఆయా దేశాల నుండి దీన్ని చూస్తారు లైవ్లో. అక్కడ కూడా నేను ఇచ్చినటువంటి వాక్యం అదేంటనంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, అపవాదికి సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. అపవాదికి సమయము కొంచెమే అని తెలుసుకొని వాడు బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. ఎందుకు వస్తాడు సైతానుడు? దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. దుష్టుడు ఎందుకు వస్తాడు? నాశనం చేయడానికి వస్తాడు. ప్రియులారా,
మనల్ని నాశనము పట్టించి భ్రష్టత్వములోనికి దిగజార్చి దేవుడి నుంచి దూరం చేసి లోకానికి దగ్గర చేసి వాడి ప్రయత్నం ఏంటంటే నాశనం చేయాలి, డిస్ట్రక్షన్ చేయాలండి. హీ వాంట్ టు డిస్ట్రక్ట్ హిస్ పీపుల్స్ ఫెయిత్. నా ప్రియమైన సోదరి సోదరులారా, అయితే ఇలాంటి శోధన సమయం అంటే నన్ను అడిగితే చుట్టూ శోధనలోనే ఉన్నాం, ఈ శోధనలోనే పుడుతున్నాము, శోధనలోనే పెరుగుతున్నామని ఈజీగా చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే లోకం పరిస్థితి, ఈ రోజున ఉన్న టెక్నాలజీ అందుబాటులో మనం ఎవరి మధ్యలో ఉంటున్నామో, నివసిస్తున్నామో అది చాలా భయంకరమైనటువంటి విషయం ప్రియులారా. ఎంతో జాగ్రత్తగా ఆత్మీయ జీవితాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాలకులు అపవాది చేతుల్లో పావుల్లాగా ఉన్నారు. వాళ్ళకు వస్తున్నటువంటి ఒక్కొక్క ఆలోచన చాలా భయంకరమైంది. దాని కొరకు కోట్లు రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు ప్రియులారా. ఆకలితో చచ్చిపోతున్న వాడికి ఏమీ లేదు అక్కడ. యువతకి ఉపాధి కలిగించే విషయంలో ఏది లేదు. అడ్డమైన వాటి కొరకు, పనికి మాలిన దాని కొరకు కోట్లు వెచ్చించి ఎంత భయంకరమైన స్థితిలో ఉంది ఈ రోజున మన దేశం అండి. అందుకే ఎవరు అంటా ఉన్నారు కదండి, డేటా చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. మనకు డేటా చాలా ఈజీగా అవైలబుల్ ఉంది, కానీ తినడానికి ఆట లేదు. ఆట అంటే పిండి. డాటా హై లెక్కిన్ ఆటని ఖానేకెళ్ళి. అర్థమవుతుందండి? చాలా ఈజీగా అందుబాటులో వచ్చేసింది ఇంటర్నెట్. దాంతో ఏం బతకడానికా, చావడానికా? ఎన్ని కాస్ట్లీ మిగతా తినే వస్తువులు అయితే అది ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. గమనిస్తున్నారా మీరు? పాలకుల్ని ఎలా తప్పుదోవ పట్టించి ఇది అభివృద్ధి పేరుతో ఎక్కడెక్కడికి వెళ్తా ఉంది మన భారతదేశం. జీడిపి లెవెల్ కంప్లీట్ అస్తవ్యస్తం అయిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కూలిపోయినటువంటి ఈ స్థితిలో కూడా దేశ పరిస్థితి, ఎక్కడ దేశం ఇన్వెస్ట్ చేస్తూ ఉంది? నా ప్రియమైన సోదరి సోదరులారా, గమనించాలి. ఇంత భయంకరమైనటువంటి ఈ అంత్య దినాలలో ఇలాంటి శోధన సరౌండింగ్స్లో మనం బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి టైంలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉన్నామా? మీకు డౌట్ రావచ్చు, దీన్ని ఎలా మనం అంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలంటే ఎలా ఉండాలి అంటే, మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుకోండి. అక్కడ ఆత్మఫలం మీకు కనబడుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, గమనించాలి. ఒకసారి తీస్తారా? సమ్ పాయింట్ వచ్చింది కాబట్టి తీసి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము. చదవగలిగిన వారు, జూమ్లో ఉన్నటువంటి వారు కూడా దయచేసి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఇవన్నీ ఉన్నాయి చూసారా? లెక్క పెడితే ఎన్ని ఉన్నాయి చూడండి. లెక్క పెట్టండి. 7 అన్నా? కాదు, మళ్ళీ లెక్క పెట్టు. ప్రేమ నుంచి 9 అన్నా. వెరీ గుడ్. 9 9 ఉన్నాయి, అంతేనా? ఈ 9టిని కలిపి ఒకే ఫలం అన్నారు. ఫలములు కాదు, ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్ ఒకటే ఫలం. ఇది ఆత్మ ఫలం. అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ఫలము. ఈ ప్రేమ కనుపరిచే టైంలో ఈ మంచి ఫలము రావాలంటే మనలో నుండి ప్రేమ బయటికి రావాలా, ప్రేమ పుట్టుకు రావాలా. వి మస్ట్ లవ్ వన్ అనదర్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్నాడు యేసయ్య. ఏ ప్రేమ అండి? అడ్డమైన పనికి మనల ప్రేమలు కావు. మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో మనం ఇతరుని కూడా అదే దృష్టితో చూడాలి అనేది ఎంత కష్టమైందో తెలుసా అది? రైట్. ఆ సమయం వచ్చినప్పుడు ఆ విధంగా ప్రేమించగలిగే ఆత్మ ఫలం బయటికి రావాలి. నువ్వు ఒక చెట్టు అయితే, దేవుని యొక్క తోటలో నువ్వు నాటబడినటువంటి ఒక మొక్కవైతే, అది ఎదిగి ఫలించి చెట్టు అయిన తర్వాత ఏ ఫలం ఇవ్వాలి? ప్రేమించే టైం వచ్చినప్పుడు నిన్ను ఏ విధంగా ప్రేమించుకుంటావో, ఇతరులను, పొరుగువారిని ప్రేమించే ఆ సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమ బయటికి రావాలి. ఎందుకంటే ఆ ఫలం కనబడాలి. రెండవ ఫలము సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అన్ని కలిపితే 9 ఉన్నాయి. ఈ 9 ఆత్మ ఫలము మనలో కనబడాలి అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయాలు ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రంలో మెట్టుకు ఏంటంటే మన ధ్యానంలో దేవుడు ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ఎదుట ఇలా పెరిగినాడంట. యెషయా గ్రంథం వచ్చేసేయండి. ఇప్పుడు యెషయా గ్రంథము
యెషయా గ్రంథంకి వచ్చేద్దాము. యెషయా గ్రంథము 53వ యెషయా గ్రంథము ఇక్కడ కొన్ని వచనాలు చూపిస్తున్నాను, దయచేసి ఇది కూడా తీసి చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం తీస్తారా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం తీసిన వారు చదవండి. ఇంకొకరు అదే ప్రకటన గ్రంథం 22:16 కూడా తీయండి. ఒకరు 5:5 తీయండి. ప్రకటన గ్రంథం లాస్ట్ బుక్ ఆఫ్ ది బైబిల్ ప్రకటన గ్రంథం. ఒకరు 5:5, ఇంకొకరు 22:16. 5:5 చదవండి తీసిన వాళ్ళు. ఆ పెద్దలలో ఒకడు, ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. చూసారా, దేవునికి స్తోత్రములు. 7వది ఇంకా దావీదుకు చిగురైన అనే మాట, దేవునికి స్తోత్రములు. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. జయించినటువంటి వారు ఎవరండి? ఆ ముద్రలు తీసుకొని విప్పగలిగినటువంటి జయశీలి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య. దేవనామానికి స్తోత్రములు. ఇక్కడ ఎలాగా ఆయన పరిచయం చేస్తున్నాడు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఇదిగో దావీదుకు చిగురు అంటే దేనంటారండి? చిగురు అంటే ఏంటి? చిగురు పట్టింది అంటారా? ఏమంటారు మీరు చెప్పండి దయచేసి. పూత అంతేనా? దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం చదవండి. ప్రకటన గ్రంథము 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వీరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూసారా ఇక్కడ ఏమంటున్నాడో యేసయ్య? నేను దావీదు వేరు చిగురును, నేను చిగురు లాంటి వాడిని. అబ్బో, ఇంకా కొంచెం లేతగా అయిపోయింది చూసారా. అక్కడ మ్రాను అన్నాడు, పచ్చని మ్రాను ఆయనకు సిలువ వేస్తున్నప్పుడు. ఇంకా ఆయన పుట్టలేదు, ప్రవచనాత్మకంగా తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, లేత మొక్క అన్నాడు. ఇక్కడేమో చిగురు అంటున్నాడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి వాక్యం ఇలాగా సంబోధిస్తూ ఉంది. ఇంకొక వచనం చదివిస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథంకి వచ్చేయండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11 మొదటి నుండి దయచేసి చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆయన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చాలు. చూసారండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది మాట కూడా ప్రవచనాత్మకమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం పలికి ఎత్తినటువంటి మాట. సుమారు యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం పలకబడినటువంటి మాట ఇది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను పశ్చిమరానుని అప్పటికే సిలువ
బలియాగము అవుతున్నటువంటి ఆ సమయంలో పశ్చిమరానుగా కనబడుతున్నాడు. కానీ దానికంటే ముందు ఆయన ప్రవచనాత్మకంగా యెషయా 11లో చిగురులాగా కనబడుతున్నాడు, దావీదు చిగురులాగా కనబడుతున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసుకున్నాము, దావీదు చిగురు, దావీదు చిగురు అని. దేవనామానికి స్తోత్రము కలును గాక, దేవునికే మహిమ, యేసయ్యకే ఘనత ప్రభావములు కలును గాక. ఆయన పచ్చని లేత మొక్క, ఆయన చిగురు. అంటే ఒక మాట చెప్పాలంటే ఆ దైవ లక్షణం ఏంటనంటే ఆ పరిశుద్ధతకు సాదృశ్యం, పరిశుద్ధతకు గుర్తై ఉన్నాడు మన ప్రభు. ఆ పరిశుద్ధత విషయంలో అంత సున్నితమైన వాడాయన. నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి, ఎంత పరిశుద్ధుడో తెలుసా ఆయన. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. అందుకే ఇంకొక పాట జ్ఞాపకం వస్తూ ఉంది, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే. ఈ పాటలో యేసు ఒక్కడే అని రాయబడింది. కొంతమందికి విని నమ్మకంగా ఉండకపోవచ్చు, నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. చూపించండి. యేసుక్రీస్తు ప్రభువే సవాలు విసిరినాడండి యూదుల మధ్యలో. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు విసిరినటువంటి ఏకైక దేవుడు, పరిశుద్ధుడు ఈ భూమి మీద ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన జన్మములో కూడా పాపం లేదు. మనిషి జీవితంలో జన్మకర్మ పాపాలు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జన్మకర్మ పాపాలు లేవు. ఆయన పుట్టుక కూడా పరిశుద్ధుడిగా పుట్టినాడు. ఆయన కన్యకకు జన్మించినాడు. ఆయన ఇదే యెషయా గ్రంథంలో ఆయన కొరకు ప్రవచించబడింది 7వ అధ్యాయంలో. ఆ ఒక కన్యక గర్భము ధరించి కుమారుని కంటుంది. కన్యక అంటే ఏ పురుషుని ఎరగనిది. మరియ విషయంకి వచ్చేసరికి ఎప్పుడైతే దూత దర్శించి, మరియాను ధన్యురాలు, దయాప్రాప్తురాలా, ఇదిగో నీకు కుమారుడు కంటాడు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అంటే, నేను ఏ పురుషుని ఎరగని దానిని ఇదెలా సాధ్యము అని అంటది. అంటే ఆమె వర్జిన్, కన్యక. అప్పుడు దూత అంటాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరిస్తావు, ఆ పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు గనుక యేసు అని పేరు పెట్టాలని నామకరణము కూడా అయిపోయింది. ఏం చేస్తాడో కూడా అర్థమైపోయి అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు దేవుడు ఒక కన్యకైనటువంటి మరియ ద్వారా ఏ జన్మ పాపము లేకుండా, పురుష సంభోగము లేకుండా పరిశుద్ధుడిగా పుట్టాల్సి వచ్చిందో తెలుసా? దయచేసి ఈ వాక్యాన్ని చదవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని దయచేసి తీసి చదవండి, మీకు జవాబు దొరికిపోతుంది. ఎస్, మత్తయి సువార్త 1:21. యా. తరువాత యెరూషలేమునకు సమీపించి, అమ్మా మత్తయి మత్తయి సువార్త 21 అన్న 1:21, 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఒక కుమారుని కనును. ఇదే తన ప్రజలను, ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను ఆయన పాపముల నుండి, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసు ప్రభు పుట్టక ముందే గబ్రియేలు దూత ద్వారా మరియమ్మ తల్లికి ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట ఏంటనంటే, నేను పురుషుని ఎరగని దాని అంటున్నావు కదా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు, పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు. ఎందుకు పుడుతున్నాడో తెలుసా? ఎందుకు ఇదంతా తెలుసా? ఒకటే ఒక ఉద్దేశం ఏంటనంటే, ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి విడిపించడానికి,
ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వస్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపులే. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది 3వ అధ్యాయము రోమపత్రికలో, నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. ఈ లోకంలో జన్మకర్మ పాపములతో అందరూ సతమతమవుతూ, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపం జీవిస్తూ నరకానికి వెళ్తున్నటువంటి ఈ మనిషిని తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి వచ్చినటువంటి మెస్సాయ ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించాలి, ఎందుకు ఈ యొక్క పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నా ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా గమనించాలి. దయచేసి ఈ వాక్యాన్ని విని నేను నమ్ముతున్నాను మీరు ఆనందిస్తున్నారు. విశ్వసించండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు. ఆయన సవాలు విసిరినటువంటి దేవుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఒక్కడు ముందుకు రాలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఆయనలో తప్పు నిరూపించడానికి ఒక్కడు కూడా ముందుకు రాలేకపోయినాడు. ఏ తప్పు కూడా ఆయనలో రుజువు కాలేదండి ప్రియులారా. అందుకే నేను చెప్పాను కదా పోయిన వారం కూడా, పిలాతు కూడా తన చేతులు కడుక్కుంటాడు యేసు ప్రభువుని తీర్పు తీర్చే విషయంలో. మీరు నీతిమంతుని సిలువ వేస్తున్నారు గనుక ఈ నీతిమంతుని యొక్క రక్తము నా మీద, నా పిల్లల మీద, నా కుటుంబం మీద రావద్దని ఆయన చేతులు కడుక్కుని, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏమైనా చేసుకోండి అని తను మాత్రము ఆ పాపం తనకు అంటకుండా తీర్పిస్తాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అంత గొప్ప పరిశుద్ధమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక దేవునామానికి స్తోత్రాలు. దేవుని చిత్తమైతే ఇంకా లోతైనటువంటి ఆ ధ్యానంలోనికి దేవుని చిత్తమైతే రేపు కూడా మనం ధ్యానించబోతున్నాం. దేవుడు మనకు ఆ సమయాన్ని అనుగ్రహిస్తే. ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఏంటనంటే, ఈ పశ్చిమ రాను యేసు ప్రభు యొక్క పరిశుద్ధతకు సాదృశ్యమైంది. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. నీ కొరకు నా కొరకు మన పాపాల నుండి విడిపించడానికి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినాడు. ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడంటే, చిగురు, లేత మొక్క, పశ్చిమరాను, ఈ 3 విషయాలు ఈరోజు నేను నేర్చుకున్నాను. ఏం విషయాలు నేర్చుకున్నామండి? ప్రవచనాత్మకంగా పలకబడినటువంటి మాట యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో చిగురు అన్నాడు. ఆ తర్వాత 53వ అధ్యాయము 2వ వచనంకి వచ్చేసరికి ఆయన లేత మొక్క అయినాడు. యేసు ప్రభు శిలువ మోస్తున్నప్పుడు తను తాను పశ్చిమరానుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే ఏ పాపం ఎరిగినటువంటి ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడ్డాడు. ఆ శిక్ష అంతా కూడా అనుభవించినాడు. దేవునామానికి స్తోత్రాలు. ఏ పాపం ఎరగని చక్కని ఒక పాట ఉంది, సిఎస్ఐ పాట అది. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా, నా పాలి దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. గొప్ప గొప్ప పండితులు తెలుసుకున్నారు యేసుప్రభువును. తెలుసా మీకు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిందంతా కూడా ఎవరనుకుంటున్నారు? చౌదరీలు. ఆ తర్వాత గొప్ప గొప్ప కవులు, పండితులు రాసినటువంటి పాటలు ఉన్నాయి అందులో. ఏ పాపం ఎరగని ఓ పావనమూర్తి, నువ్వు నా కొరకు పాపిగా చేయబడి ఇన్ని పాటలు అనుభవించినావా. దేవునామానికి స్తోత్రములు. కటకట పాప సంకటము బాపుటకింత పలు బాధలొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతం, ఎటులవ నింతు స్వామి. ఎట్లా వర్ణించాలి స్వామి నిన్ను? ఎక్కడిది శాంతము, ఎక్కడిది ప్రేమ, ఎక్కడిది దీర్ఘశాంతం? ఇంత ఎలా ఓర్చుకున్నావు నువ్వు? ఆయన ఓర్పు సహనం గురించి ఆశ్చర్యపడిన పండితులు పాటలు రాశారండి. ఈ రోజున ఆ పాటలు పాడుతూ ఉంటే కంట్లో నీళ్లు అలా ఒలికిపోతాయి అంతే, ధ్యానపూర్వకంగా పాడితే. నా ప్రియమైన సోదరి సోదరుడు గమనించాలి, ఏ పాపం ఎరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో బలి అయ్యాడు, రక్తం కాచినాడు, ప్రాణం పెట్టినాడు. ఆ నరక శిక్ష తాను ఎందుకు అనుభవించినాడంటే, మనం నరక శిక్షను తప్పించుకోవడానికి. ఆ నరక శిక్ష తప్పించుకోవడానికి ఒకటే ఒక మార్గం, ఆయన దగ్గరకు వచ్చి విశ్వాసం పెట్టాలి, నమ్మాలి. ఆయన పరిశుద్ధుడు, దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆయన పరిశుద్ధుడు. మనుషులము మనందరం కూడా పాపులము. ఈ జన్మకర్మ పాపం నుండి సతమవుతున్నటువంటి మనిషి పాపాల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద గొర్రెపిల్లగా బలి
రక్తం కార్చింది ఒకే ఒక అవతారం, దైవత్వము, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక్కడే పాపాల నుండి విడిపించగల శక్తి, సమర్థుడు, ఆయన సామర్థ్యం గల దేవుడు. ఆయన దగ్గరకు వస్తే ఏ భయంకరమైన దురలవాట్లలో నువ్వు ఉన్నావు, ఏ భయంకరమైన జన్మకర్మ పాపంలో కొట్టుమిట్టాడుతున్నావో, శాంతి సమాధానం లేకుండా ఉన్నావో, నీ జీవితంలో ఎండినటువంటి బ్రతుకుది, అలాంటి బ్రతుకుల్లో కూడా నువ్వు ఆయన దగ్గరకు వస్తే గనక ఆ ద్రాక్షావల్లికి నువ్వు అంటుకట్టుబడితే నువ్వు కూడా తీగలాగా చక్కగా నువ్వు ఫలిస్తావు. ఫలించే తీగగా నిన్ను కూడా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రములు. ఇంకా ఎవరైనా ఈ జూమ్ యాప్లో సంఘములో ఉన్న వారైనా సరే, ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న వారైనా సరే, మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందక యేసునందు విశ్వాసం ఉంచక ఇంకా ఉన్నారా? గమనించాలి, మీరు పాపంలోనే ఉన్నారు. చనిపోతే నరకానికి వెళ్తారు. అది దేవుడికి ఇష్టం లేదు, సేవకుడిగా నాకు ఇష్టం లేదు. కనుకనే ఈ విషయాన్ని ప్రేమతో నేను 2 చేతులు జోడించి మనవి చేసి నేను మీ ముందుకు ఈ వాక్యాన్ని తీసుకొని వస్తున్నాను. యేసును నమ్మండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, ఆయనలో బాప్తీసం తీసుకొని ఒక నూతన జీవితాన్ని ప్రారంభించండి. ఎండిపోయిన జీవితాలు, పాత రోత జీవితం అంతా కూడా తీసేసి ఆయన చిగురింప చేస్తాడు. ఇట్టి కృపా భాగ్యము దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనము వాక్యము కొరకు ఆ తర్వాత చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. పాస్టర్ మధు మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థన మనవులు చెప్పండి. వారి కొరకు, వాక్యం కొరకు, మరి మన భారతదేశం కొరకు, కరోనా వైరస్ కొరకు, ప్రపంచ దేశాల కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఉన్నట్లయితే చెప్పినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మదన్న అక్క, ఈ పాదం నొప్పి ఇంకా తగ్గలేదన్నా. సరే, ఓకే అక్క, ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? మా మేనగోడు ఒక అమ్మాయి వినిషా హాస్పిటల్లో ఉంది. పాప నిన్నటి నుంచి మరి ఏమైందో తెలియదు, హాస్పిటల్లో ఉంది. మరి ఆ పాప గురించి మరి ప్రార్థన చేయాలని మనం చేస్తామన్నా. మరి సమయంలో మరి ఆఖరిగా మరి ప్రార్థన చేసుకొని మరి ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభా వేలాది వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. నాన్న ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇప్పటి వరకు కూడా నన్ను నీ దాసుల ద్వారా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి వందనాల స్తోత్రములు మా తండ్రి. ఆయా మరి పచ్చి ప్రాణం, ఆ వెండిపోయిన ప్రాణం గురించి ప్రభా ఆయా నీ దాసుల ద్వారా మాట్లాడడానికి, ఆయా మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాల స్తోత్రములు మా తండ్రి. నాయన 2020 సంవత్సరాల క్రితం నాయన మరి చిగురుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రభా ఆ మత్స్యం బ్రానుపై ఏ విధంగా వేలాడి ఆయన మా పాపాల నిమిత్తము, మా దోషాల నిమిత్తము నాయన కల్వరి శిలువలో ప్రభా మరణించి నాయన మాకు రక్షణ అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా తండ్రి. నీ వందనాలు ప్రభా. ఆయన నీవే నిజమైన దేవుడవు, నీవే రక్షకుడు అని తెలుసుకొని విశ్వాసములు మేము బలపడే వారముగా ఉండడానికి సహాయం దయచేయండి. నాయన జూమ్ యాప్ ద్వారాను, నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారాను ఎంతమంది అయితే వాక్యమును విని నేను బలపడుతూ ఉన్నారో వారందరూ కూడా దర్శించండి, దీవించండి. నేను వాక్యం ద్వారా వాళ్ళు బలపరచబడి ఇంకా నేను విశ్వాసములో పెంపొందింపబడే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. వందనాలు ప్రభా. అదిగా మా తండ్రి సమయంలో ప్రార్థన మనల్ని కోరినటువంటి నన్ను నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న సహోదరి ప్రభా రామాకన్ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? నా కాలును మీరు ముట్టండి, సంపూర్ణమైన స్వస్థత విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. వందనాలు ప్రభా. అవధిగా మా తండ్రి నాయన అతగా చిన్న పాప వినిసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన నిన్నటి దినాన హాస్పిటల్లో చేరి ఉండగా నా చిన్న పాపను మీరు దర్శించడానికి కొందల స్తోత్రాలు. ఏమైందో మాకు తెలియదు కానీ ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ చిన్న బిడ్డను దర్శించి ఆయన మంచి ఆరోగ్యం, మంచి బలం, శక్తిని మీరు అనుగ్రహించిన ఆయన మంచి స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న నీకు వందనాలు. ఆయన చక్కగా ఆడుకోవడానికి సహాయం దయచేయండి. ఆ దగ్గర మాత్రం మరి సహోదరుడు పురాణ నవీన్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కరోనా పాజిటివ్ చేత వచ్చి ప్రభావ బాధపడుతుండగా బిడ్డను మీరు దర్శించండి. దాని గాయపడిన హస్తాలతో బిడ్డను ముట్టండి. ఆయన సంపూర్ణమైన స్వస్థత విడుదల
ఆయన బిడ్డకు నాన్న కుమారుడు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రభా. అందుకని మా తండ్రి నాన్న మరి యొక్క మా భారతదేశాన్ని, ఆయా యొక్క రాష్ట్రాలను, మా యొక్క ప్రాంతాలను, మా యొక్క గ్రామాలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రభా. ఆయా మరి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొని నీవే రక్షకుడు అని అంగీకరించినట్లుగా సహాయం చేయండి. ఈ ఒక్కరు కూడా నశించిపోవటానికి ఇష్టం అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏ రీతిగా అయితే నువ్వు సెలవిచ్చినావో ఆ రీతిగా నీ రాజు సువార్తలో ప్రతి ఒక్కరు కూడా వాడబడటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రభా. ఆయా మా కుటుంబాలలో, ఆ యొక్క మా యొక్క సంఘములలో, ఆయా ప్రాణాల మా యొక్క బంధుమిత్రులలో, మా స్నేహితులు ఎంతమంది అయితే రక్షణ లేక ఆయా మారు మనసులు లేక ప్రభానైనా నీవు రక్షకుడు అని తెలుసుకోక ఉంటూ ఉన్నారు, వారందరూ కూడా దర్శించండి. నేను వారిని ఆ యొక్క మనసులో మీరు మార్చండి. వాక్యానుసారమైన జీవితం కలిగి ఆయన రక్షణ పొంది ఈ యొక్క మార్గంలో నడవడే కృప ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నది నీ కొందనాలు ప్రభావ. అతని మాత్రం నాని కరోనా వైరస్ జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రపంచ దేశాలను మా భారతదేశాన్ని భయగ్రాంతుల గురించి చేస్తున్నటువంటి కరోనా వైరస్ నుంచి రక్షణ విడుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్న నీ కొందనాలు ప్రభావ. వ్యాక్సిన్ కనిపెడుతున్నటువంటి సైంటిస్టులను వారి జ్ఞాపకం చేసుకునే ప్రభావ, వారు కలిసి జ్ఞానం వివేకం దయచేయండి. ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను, హాస్పిటల్ సిబ్బందులు, నర్సులను జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా కలుస్తున్నటువంటి జ్ఞానం వివేకమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందనాలు ప్రభావ. మా తండ్రి నాన్న ఇదిగా నాన్న మరి కరోనా వైరస్ ద్వారా మరి ఉంటున్నటువంటి అస్వస్థ గురైన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీవే డాక్టర్ గా, ఆయన నీవే పరమ వైద్యుడు కనుక ప్రభాన వారిని దర్శించి నీ రక్త పరీక్ష అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత విడుదల ఆయన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి కొందనాల ప్రభావ. ఆయా ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి ఆ జూమ్ యాప్ లో, ఫేస్బుక్ లైవ్ లో ఎంతమంది అయితే నీ వాక్యమును విని వారు విశ్వాసములు బలపడుతూ ఉన్నారు, వారందరూ కూడా దర్శించండి, దీవించండి, ఆస్వాదించండి. నేను ఆత్మీయంగా, శారీరకంగా వారందరూ కూడా బలపరిచే ప్రభావ. ఈ రాత్రికాల సమయంలో నిండైన దీవెనలు నన్ను లాగిన సహాయం అనుగ్రహించమని ఈ రాత్రికాలం అంతా కూడా మమ్మల్ని అందరూ కూడా దర్శించండి, దీవించి ఆస్వాదించమని సుఖమైన నిద్ర అనుగ్రహించి ఏకజాములలో యేసుప్రభువుని విస్తరించుకొని మీ వ్యక్తిగత పనులు మేము ఉండడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సన్నతించుము, నాయంత్రముల సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేస్తున్న ఉపకారముల దేనిని మరవకు. ఆమేన్.